హలో గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఒపీనియన్ విత్ చిను అండ్ ఈరోజు నేను చూసిన మూవీ కొత్తలోక చాప్టర్ 1 ఫస్ట్ సినిమా చూసాక నా ఫీలింగ్ వచ్చేసరికి ఇట్ వాస్ జస్ట్ వావ్ అండ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ గ్యాప్ మూవీ టికెట్కి పెట్టిన మనీ వర్త్ అనిపించింది అండ్ నా థియేటర్ ఎక్స్పీరియన్స్ని ఒక 3 wordsలో డిస్క్రైబ్ చేయాలంటే సూపర్ ఎగ్జైటింగ్ అండ్ ఇంప్రెస్డ్. ద ఫస్ట్ ఆఫ్ ది ఫిలిం ఇస్ టూ గుడ్, లైక్ కామెడీ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ సినిమాటోగ్రఫీ కానీ బీజిఎం కానీ టూ గుడ్ ఉంటుంది అండ్ ఇంటర్వల్ బ్యాంగ్ మాత్రం ప్యూర్ గూస్ బంప్స్. నా కమింగ్ టు ది సెకండ్ హాఫ్ ఇట్ వాస్ థ్రిల్లింగ్ అండ్ కొంచెం మర్రర్ టచ్ కూడా ఉంటుంది అండ్ చాలా గ్రిప్పింగ్ వెళ్ళిపోతుంది స్టోరీ మొత్తం. మూవీలో కొన్ని క్యామియోస్ కూడా ఉన్నాయి, అవి చాలా బాగుంది అండ్ బాగా వర్కౌట్ అయ్యాయి కూడా. మూవీలో స్టోరీ బిల్డింగ్ కానీ క్యారెక్టర్ ఆర్ట్ కానీ చాలా అంటే చాలా బాగా సెటప్ చేశాడు అండ్ మంచిగా పే ఆఫ్ కూడా ఇచ్చాడు. ఒక చిన్న నోట్ చెప్పాలి మీకు, లైక్ మూవీ అయ్యాక 2 credit సీన్స్ ఉంటాయి, సో బీ వెయిట్ ఫర్ ఇట్. ద బిగ్గెస్ట్ ప్లస్ ఆఫ్ ది ఫిలిం ఈ సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం. అసలు కలర్ ప్యాలెట్ అండ్ లొకేషన్ చాలా మంచిగా ఉంటుంది, లైక్ ఒక న్యూ థియేటర్ ఎక్స్పీరియన్స్ని ఫీల్ తెచ్చాను మనకి. అండ్ బీజిఎం మాత్రం జస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే. ద ఓన్లీ థింగ్ ఐ డిడ్ నాట్ లైక్ ఇట్ ఇన్ దిస్ ఫిలిం ఈస్ దట్ కొంచెం స్టోరీ చూపించుంటే బాగుంది అనిపించింది. కమింగ్ టు ది యాక్టర్ పర్ఫార్మెన్స్, ఎవ్రీవన్ డిడ్ జస్టిస్ టు దేర్ రోల్, బట్ కళ్యాణ్ని ప్రియదర్శిని మేడం వాజ్ జస్ట్ స్టీల్ ది షో. ఫర్ మీ దిస్ మూవీ ఫెల్ట్ లైక్ హాలీవుడ్ ఫిలిం. సో ఓవరాల్ ఇట్ వాజ్ 1 ఆఫ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ మూవీ అండ్ నాకు తెలిసి ఇలాంటి మూవీ మన ఇంటర్ సినిమాలో రాలేదు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, అండ్ మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. దిస్ ఇస్ చిన్ను సైనింగ్ ఆఫ్.